వెల్కమ్ టు విజన్ 5 టీవీ. స్టార్ హీరో అనగానే రెండేళ్లకో మూడేళ్లకో ఓ సినిమా రిలీజ్ అవుతూ ఉంటుంది. అది కూడా అభిమానులు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉండాల్సిందే. కానీ ఈ పద్ధతిని మారుస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి. ఇటీవల బ్రహ్మయుగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మమ్మూక తాజాగా తన కొత్త సినిమా టర్బో రిలీజ్ డేట్ ప్రకటించారు. సినిమా రిలీజ్ తేదీ ప్రకటించిన వాయిదా వేయడం ఈ మధ్య కాలంలో కామన్ అయిపోయింది. కానీ వెరైటీగా మమ్ముట్టి తన సినిమాను చెప్పేసిన తేజీ కంటే నెల ముందే రిలీజ్ చేస్తున్నారు. జూన్ 13న రిలీజ్ కావాల్సిన టర్బో సినిమా మే 23నే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో పాటు మమ్ముట్టి తాజాగా ఓ రికార్డ్ కూడా కొట్టేశారు. టర్బోతో కలిపి గత 9 నెలల్లో మమ్ముట్టి నటించిన 5 సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో ఒక్కటి కూడా ఫ్లాప్ కాకపోవడం విశేషం. ఈ 5 చిత్రాలు ఏంటి, ఆ విషయాలపై ఓ లుక్ వేద్దాం. గతేడాది సెప్టెంబర్ 28న రిలీజ్ అయింది కన్మూర్ స్క్వాడ్. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూలు కొల్లగొట్టింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియన్స్ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ పోలీస్ బృందం వారి ముందుకు వచ్చిన ఓ కేసు ఎలా చేసేటప్పుడు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళకి ఎదురైన సమస్యలు ఏంటి, అసలు ఈ స్క్వాడ్ లీడ్ చేసే హెడ్ మమ్ముట్టి ఆ కేసును ఎలా ఛేదించారు అనేది ఈ సినిమా కథ. డిస్నీ హాట్స్టార్ లో 5 భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. గతేడాది నవంబర్ 23న థియేటర్లో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాదల్ ది కోర్ చిత్రం. ఈ చిత్రంలో మమ్ముట్టి సరసన హీరోయిన్ గా జ్యోతిక యాక్ట్ చేసింది. గే LGBTQ వర్గానికి చెందిన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాను కువైట్, ఖతర్ వంటి దేశాలను నిషేధించాయి. స్టార్ స్టేటస్ ను పట్టించుకోకుండా గే పాత్రలో అద్భుతంగా నటించారు మమ్ముట్టి. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన బాక్సాఫీస్ వద్ద 40 కోట్లకు పైగా వసూలు సాధించిన సినిమా అబ్రహం వజ్లార్. ఈ చిత్రంలో మమ్ముట్టి, జయరాం ప్రధాన పాత్రలను నటించారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మమ్ముట్టి చేసిన మరో ప్రయోగాత్మక సినిమా బ్రహ్మయుగం. పూర్తి బ్లాక్ అండ్ వైట్ రూపొందిన ఈ చిత్రంలో మమ్ముట్టి ఓ భిన్నమైన పాత్రను పోషించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ముఖ్యంగా సినిమాలో మమ్ముట్టి నటనకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ సినిమా ఆ తర్వాత తెలుగులో కూడా డబ్ అయి రిలీజ్ అయింది. ఈ సినిమా OTT లీవ్ ప్లాట్ఫామ్ లో అందుబాటులోకి ఉంది. ఈ 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలను నిలిపాయి. ఇప్పుడు టర్బోతో మరోసారి ఆడియన్స్ కు పలకరిస్తున్నారు మమ్ముట్టి. ఈ చిత్రం కూడా ఆడియన్స్ కు ఆకట్టుకుంటుందని మమ్ముట్టి ధీమాగా ఉన్నారు.